Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic which will be helpful to both the teachers and the students. How to improve the English handwriting among the children. ఈ వీడియోలో రెండు విషయాల మీద మనం ఫోకస్ చేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి లెటర్స్ని రాసే విధానము, తర్వాత సెకండ్ స్టెప్లో ఏ లెటర్స్కి మనము మోర్ అటెంటివ్గా మోర్ ఫోకస్డ్గా రాయాలి అనే రెండు విషయాల మీద ఈ ఎంటైర్ వీడియో ప్లాన్ చేయబడింది. ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ని మనము మన స్టూడెంట్స్లో ఇంప్రూవ్ చేయబోతున్నాం. లెటర్స్ని రాసే విధానం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్స్ని మూడు రకాలుగా రాస్తాం. ఆ మూడు రకాలుగా వచ్చేసి ఒకటి డౌన్వర్డ్స్ స్ట్రోక్స్ అంటే కింది వైపుకు రాస్తాము. సెకండ్ టైప్ ఆఫ్ రైటింగ్ వచ్చేసి మిడిల్ స్ట్రోక్స్. థర్డ్ టైప్ ఆఫ్ రైటింగ్ వచ్చేసి అప్వర్డ్స్ అంటే కిందకి రాసే అక్షరాలు కొన్ని ఉన్నాయి, మధ్యలో రాసే అక్షరాలు కొన్ని ఉన్నాయి, పైకి రాసే అక్షరాలు ఉన్నాయి. ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఎక్కువగా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయా, స్మాల్ లెటర్స్ ఉంటాయా? స్మాల్ లెటర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీయింగ్ ఏ టీచర్ మనం ఫోకస్ చేయాల్సిన ఆస్పెక్ట్ వచ్చేసి స్మాల్ లెటర్స్ని రాసే విధానం పిల్లల్లో మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎంటైర్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళది ఇంప్రూవ్ అయిపోతుంది. స్మాల్ లెటర్స్ని మనం రాసే విధానము మూడు రకాలుగా ఉంది. డౌన్వర్డ్స్ కొన్ని అక్షరాలు రాస్తాము, మిడిల్లో కొన్ని అక్షరాలు రాస్తాము, అప్వర్డ్స్ కొన్ని అక్షరాలు రాస్తాము. మరి క్యాపిటల్ లెటర్స్ రాసే విధానము ఒకే ఒక మెథడ్లో రాస్తాము. ఆ మెథడ్ వచ్చేసి ఆల్ క్యాపిటల్ లెటర్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ. ఫస్ట్ స్మాల్ లెటర్స్ని రాసే విధానం మనం నేర్పే విధానం ఎలా నేర్పాలి అంటే ఫస్ట్ పిల్లలందరికీ మనము డౌన్ స్ట్రోక్ లెటర్స్ అన్నీ ఒక్కసారిగా నేర్పించాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ 5 లెటర్స్ని డౌన్ స్ట్రోక్ రాస్తాం. PQJGY ఈ 5 అక్షరాలని పిల్లలకి బై హార్ట్ చేపించేసేయాలి. PQJGY PQJGY రాసే విధానం నేను మీకు స్టెప్ 1లో నేర్పిస్తున్నాను. ఫస్ట్ ప్రతి లెటర్కి 1 రాయాలి. డౌన్ స్ట్రోక్ లెటర్స్ అంటే పైకి వెళ్ళకూడదు. మరి పి రాసే విధానం చూడండి. ఇక్కడ 1 రాశాక ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ 2 లైన్స్ని టచ్ చేస్తూ ఇలా రాస్తాం. అంటే ఇక్కడ లెటర్ పైకి వెళ్ళకూడదు, కిందకి వెళ్ళకూడదు. ఓన్లీ 1 మాత్రమే కిందకి రావాలనే ఇన్స్ట్రక్షన్ మనం ఇవ్వాలి. తర్వాత క్యూ లెటర్ని చూడండి. ఫస్ట్ నేను సి అనే అక్షరం రాస్తాను. రాసాక ఇక్కడ నుంచి 1 రాస్తాను. ఈ 1 రాసేటప్పుడు డౌన్ స్ట్రోక్ లెటర్స్ అన్నీ ఈక్వల్గా ఒకే హైట్లో ఉండాలి. ఇక్కడ స్మాల్ ఒక వీని రాపించి అలవాటు చేయాలి. సో ఇది క్యూ, ఇది వచ్చేసి క్యూ. నెక్స్ట్ జే రాసే విధానం కూడా ఫస్ట్ మనము డౌన్ స్ట్రోక్ 1 రాస్తాం. ఈ లెటర్ హైట్ కూడా ఆల్ డౌన్ స్ట్రోక్స్ లెటర్స్ అన్నీ ఒకే హైట్లో మెయింటైన్ చేయాలి. జే రాసాక డాట్ మాత్రమే పైన ఇస్తాం. తర్వాత జీ రాసే విధానం చూడండి. దీనికి కూడా ఫస్ట్ సి రాస్తాను, ఇన్ బిట్వీన్ లైన్స్ రాస్తాను. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 రాస్తాను. 1 రాసాక ఇలా కర్వ్ ఇస్తాను జీ. ఈ కర్వ్ అనేది ఇక్కడ టచ్ కాకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి మనం. తర్వాత వై రాసే విధానం. ఫస్ట్ మనము స్మాల్ వి రాపిస్తాము. వి రాసాక ఇక్కడ పైనుంచి ఇలా ఒక స్లాంట్ లైన్ని రాస్తాం. సో ఈ విధంగా 5 డౌన్ స్ట్రోక్ లెటర్స్ని మనము పిల్లలు నేర్పియాలి. PQJGY అని బై హార్ట్ చేపించేసేయాలి. సో 1 ఉంటాయి, అన్నీ డౌన్వర్డ్స్ రాస్తాం. ఈ 5 లెటర్స్ మాత్రమే డౌన్ స్ట్రోక్ రాస్తాము అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్ మనం స్టెప్ 1లో ఇవ్వాలి. ఈ డౌన్ స్ట్రోక్ లెటర్ రాశాక మనం ఈ ఆల్ఫాబెట్ చార్ట్లో డౌన్ స్ట్రోక్ లెటర్స్ని రిమూవ్ చేసేద్దాం. PQJGY ఈ లెటర్స్ రిమూవ్ చేశాక ఇప్పుడు స్టెప్ 2లో మనము అప్ స్ట్రోక్ లెటర్స్ని రాయబోతున్నాం. అప్ స్ట్రోక్ లెటర్స్ని పిల్లలు ఈజీగా గుర్తుపెట్టే టెక్నిక్ వచ్చేసి ఏ లెటర్లో అయితే 1 ఉంటుందో ఆ లెటర్స్ అన్నీ అప్ స్ట్రోక్ రాస్తామనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. చూడండి, బిలో 1 ఉంది, డిలో 1 ఉంది, ఎఫ్లో 1 ఉంది, హెచ్లో 1 ఉంది. ఇక్కడ స్మాల్ 1 ఉంది కాబట్టి దీన్ని వద్దు. కేలో 1 ఉంది, ఎల్లో 1 ఉంది, టీలో 1 ఉంది. రైట్.
మరి ఈ 1 ఉండే లెటర్స్ అన్నీ అప్ స్ట్రోక్ రాస్తామనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 1 ఉండే లెటర్స్ రాసే విధానం చూద్దాం. అప్ స్ట్రోక్ కాబట్టి పైనుంచి ఇక్కడి వరకు రాస్తాం. 1 రాసేసాక ఈ లైన్ దాటి కిందకి పోకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పైకి కిందకి 2 రకాలుగా రాసే అక్షరాలు ఏ ఉండవు. రాస్తే పైకే రాస్తాము, లేదంటే కిందకే రాస్తాము. ఈ రకంగా ఉంటుంది. కానీ ఏ లెటర్ కూడా పైకి మరియు కిందికి వచ్చే విధంగా ఉండదనే ఇన్స్ట్రక్షన్ మనము రైటింగ్ నేర్పించేటప్పుడు క్లియర్గా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, బి లెటర్ని రాసేటప్పుడు 1 అన్నిటికీ 1 రాయాలి. ఫస్ట్ 1 రాసే విధానం. 1 రాశాక చూడండి, ఈ విధంగా మనము ఈ 2 లైన్లు టచ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ బిని నేర్పిస్తాం. బి అయిపోయింది. నెక్స్ట్ డి లెటర్. డి లెటర్ అన్నప్పుడు కూడా మనం ఫస్ట్ సి రాస్తాం. ఇక్కడ పైనుంచి ఒక 1 రాస్తాం. ఇక్కడ డి. తర్వాత ఎఫ్ లెటర్ 1 రాస్తాము. ఇక్కడ ఒక స్మాల్ కర్వ్ ఇచ్చేసి ఈ స్లీపింగ్ లైన్ వచ్చేసి లైన్ పైన ఇస్తాం ఎఫ్. ఈ అప్ స్ట్రోక్ లెటర్స్ రాసేటప్పుడు ఇవంతా ఈక్వల్ హైట్ ఉండేటట్టు రాయమని చెప్పే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. తర్వాత హెచ్ లెటర్. ఫస్ట్ 1 రాస్తాము. తర్వాత తెలుగులో గా అక్షరాన్ని ఇక్కడ రాయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, హెచ్. తర్వాత కే లెటర్. ఫస్ట్ 1 రాస్తాము. ఆ రిమైనింగ్ 2 స్ట్రోక్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ లైన్స్లో ఇవ్వాలి. ఇది బయటికి రాకూడదనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, కే. తర్వాత ఎల్ అనేది 1 ఉంది కాబట్టి స్ట్రైట్గా 1 రాసేస్తాం. ఈ 1 కూడా ఈ లైన్కి టచ్ కావాలి. తర్వాత టీ అక్షరం. స్టెప్ 2లో అప్ స్ట్రోక్ రాసే లెటర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 1 లేని అక్షరాలన్నీ ఇన్ బిట్వీన్ లైన్స్లో రాస్తాము. 2 లైన్స్ మధ్యలో రాస్తాము. రాసేటప్పుడు 2 లైన్స్ని టచ్ చేస్తూ మధ్యలోనే ఉండేటట్టు రాయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు దీంట్లో ఏలో 1 ఉందా, లేదు. సిలో 1 ఉందా, లేదు. ఈలో 1 ఉందా, లేదు. ఐలో స్మాల్ 1 ఉంది, ఓకే. ఎంలో 1 ఉందా, లేదు. ఎన్లో లేదు. ఓలో లేదు. ఆర్లో స్మాల్ 1 ఉంది. ఎస్లో లేదు. యూలో లేదు. వీలో లేదు. డబ్ల్యూ, ఎక్స్, జెడ్. ఇవన్నీ 1 లేని అక్షరాలు కాబట్టి వీటన్నిటిని మధ్యలో రాసేయాలి. మిడిల్ స్ట్రోక్ లెటర్స్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఎలా రాస్తాము. మిడిల్ స్ట్రోక్ లెటర్స్ అన్నీ 2 లైన్స్ను టచ్ అవ్వాలి, కానీ పైకి వెళ్ళకూడదు, కిందకి రాకూడదు. ఇలా 2 లైన్స్ని టచ్ అయ్యేటట్టు రాపించి ఇక్కడ నుంచి ఈ స్ట్రోక్ కూడా స్లాంట్ లైన్ కూడా ఈ లైన్కి టచ్ అయ్యి ఆగిపోవాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఏ. తర్వాత సి. సి కూడా మిడిల్ లెటర్ కాబట్టి దీంట్లో 1 లేదు కాబట్టి ఇన్ బిట్వీన్ 2 లైన్స్ని టచ్ కావాలి. తర్వాత ఈ. ఇది కూడా సి రాసాక ఇలా ఒక స్లాంట్ లైన్ ఇవ్వడం అలవాటు చేయండి, ఈ. తర్వాత ఐ. ఐ అన్నప్పుడు చిన్న 1 ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసేసి ఓన్లీ డాట్ మాత్రమే పైకి ఇవ్వాలి, ఎం. ఎం అన్నప్పుడు ఫస్ట్ ఒక స్లాంట్ లైన్ ఇలా ఇచ్చేసి 2 గాలు రాయమని చెప్పాలి. ఆ గాలు కూడా లైన్స్కి టచ్ అవుతూ వెళ్ళాలి. ఇక్కడ టచ్ అవ్వాలి, మళ్ళీ ఇలా ఈ విధంగా. ఎన్ కూడా అదే విధంగా ఫస్ట్ స్లాంట్ లైన్ రావాలి, ఇక్కడ నుంచి గా రావాలి. ఈ మిడిల్ లెటర్స్ అన్నీ 2 లైన్స్కు టచ్ అవుతూ లోపలే ఉండాలనే ఇన్స్ట్రక్షన్ మనం గట్టిగా ఇవ్వాలి. తర్వాత ఓ. తర్వాత ఆర్ రాసేటప్పుడు ఫస్ట్ స్మాల్గా ఒక స్మాల్ 1 రాసేసి ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ, ఒక చెట్టు కొమ్మ మాదిరి సైడ్కి ఇస్తాం మధ్యలోంచి ఆర్. ఆ కొమ్మ కూడా ఇక్కడ లైన్కి టచ్ అయ్యి ఆగిపోవాలి. తర్వాత ఎస్. ఎస్ అన్నప్పుడు లైన్కి టచ్ అవుతూ ఈ విధంగా రాస్తాం, ఎస్. యు అంటే ఇది కూడా 2 లైన్లను టచ్ అవుతూ ఇలా రాస్తాము. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఇవ్వాల్సింది ఏమంటే ఒక 1ని యూలో దాపెట్టేసేయాలి. ఇక్కడ అదే లైన్ మీద ఒక 1 రాయాలి. ఈ గ్యాప్ వచ్చేటట్టు రాస్తే ఇది యూ బ్యూటిఫుల్గా కనబడుతుంది. నెక్స్ట్ వి. 2 లైన్స్ని టచ్ అయ్యి మిడిల్లోనే ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే 2 వీలు రాస్తాం, 1 2. నెక్స్ట్ ఎక్స్. ఎక్స్ అంటే ఈ విధంగా ఈ లైన్స్ టచ్ కావాలి. లాస్ట్ లెటర్ జెడ్. ఈ విధంగా మిడిల్ స్ట్రోక్ లెటర్స్ అన్నీ 2 లైన్స్ని టచ్ అవుతూ మధ్యలోనే రాయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. దీంతో స్మాల్ లెటర్స్ని రాసే విధానం కంప్లీట్ అయిపోయింది.
ఇంకా నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ అన్ని అప్ స్ట్రోకే రాస్తాం కాబట్టి ఇక్కడ పిల్లలు ఏం కన్ఫ్యూజ్ కారు. క్యాపిటల్ లెటర్స్ కూడా టెక్స్ట్ బుక్లో చాలా తక్కువగా వస్తాయి కాబట్టి నో నీడ్ టు వరీ. క్యాపిటల్ లెటర్స్ అన్నీ పైకి రాయాలి, అన్ని అప్వర్డ్ స్ట్రోక్స్ అని చెప్పి ఇలా నేర్పించేసేయండి. ఏ బి. మరి ఈ అప్ స్ట్రోక్ లెటర్స్ రాసేటప్పుడు హాఫ్ లెటర్ పైకి హాఫ్ లెటర్ కిందకు వచ్చేటట్టు రాయమని చెప్పి చెప్పాలి. సి డి ఈ విధంగా అప్ స్ట్రోక్ లెటర్స్ అన్ని ఈక్వల్ హైట్ మెయింటైన్ చేయమని చెప్పి చెప్పాలి. సో దీంతో లెటర్స్ రైటింగ్ అనేది పిల్లల్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము కేర్ఫుల్గా కొన్ని పాయింట్స్ని మనం చూడాల్సింది అంటే కాపీ రైటింగ్ నేర్పించేటప్పుడు పిల్లలకి ఓన్లీ 2 రూల్డ్ నోట్స్లోనే నేర్పించాలి. 4 రూల్డ్ నోట్స్ వాడకూడదు. ఇటువంటి 2 రూల్డ్ నోట్స్ కాపీ రైటింగ్ నోట్స్లోనే రాపియాలి. తర్వాత మనం స్టార్టింగ్ ఈ రైటింగ్ ఇంట్రొడక్షన్ చేశాక వాళ్ళలో రాసేటప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ కరెక్షన్ చేయాలి. ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి మనం. తర్వాత ఒక్క ఇన్స్ట్రక్షన్ మనం ఏం చెప్పాలంటే డౌన్ స్ట్రోక్ లెటర్ అయినా అప్ స్ట్రోక్ లెటర్ అయినా ఏదైనా కానీ ఈ 2 లైన్స్ మధ్యలో రాసేవి ఏవైనా కానీ 2 లైన్స్ని టచ్ అయ్యి ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ మనం క్లియర్గా ఇవ్వాలి. ఇక్కడ 2 లైన్స్ని టచ్ అవ్వాలి. చూడండి డౌన్ స్ట్రోక్ లెటర్స్ అయినా కూడా మధ్యలో ఏది వచ్చినా కూడా 2 లైన్స్ని టచ్ అవ్వాలి. మిడిల్ లెటర్స్ అయినా అనే ఇన్స్ట్రక్షన్ మనం క్లియర్గా ఇవ్వాలి. మరి ఈ విధంగా మీరు పిల్లల్లో ఒకే ఒక్క సెషన్లో అంటే 20 minutes ఆఫ్ ఏ సెషన్లో వాళ్ళ రైటింగ్ని మనము మార్చగలము. ఓకేనా? మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet with another useful video. Till then, take care. Bye.